అలా వైకుంఠపురం ఆర్ అరవింద్ సమేత? అలా వైకుంఠపురం అరవింద్ సమేత అంటే నా కూతురా మా అమ్మ అని అడిగినట్టుంది ఇది నాకు. అలాంటి వాటికి ఆన్సర్స్ ఏం లేవు. ఇది పర్లేదు, మీరు ఆన్సర్ చెప్పొచ్చు. పుష్ప 2 ఆర్ బాహుబలి 2? ఇది కూడా టఫ్ క్వశ్చన్. టఫ్ క్వశ్చన్ అంటే ఏం లేదు, అలా అనేం లేదు. పుష్ప 2 వి రూటెడ్ ఫర్ పుష్ప 2 ఎక్కువ, ఎందుకంటే ఇండియాలో కైండ్ ఆఫ్ ఇది అది అని. బాహుబలి టైంకి మనకింత సోషల్ మీడియా ఇది లేదు, సో మనం దాని ఎఫెక్ట్ తర్వాత రాజమౌళి గారు వేసిన ప్లాట్ఫామ్ అంతా తర్వాత అందరం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ అప్పుడు అంత ఇది లేదు. కానీ వి రూటెడ్ ఫర్ పుష్ప 2 లాట్. పుష్ప 2 హిందీలో బాగా చేయాలి, సో ఐ మీన్ వాళ్ళ పెద్ద పెద్ద హీరోలు చేసిన రికార్డ్స్ అని బ్రేక్ చేయాలని వి ఆల్ రూటెడ్ ఫర్ ఇట్. కాబట్టి ఎంతో కొంత కొంచెం పుష్ప మీద ప్రేమ ఎక్కువ. ఇంటర్వ్యూ ముగించే ముందు ఇప్పుడు అడిగినవన్నీ బయట వాళ్ళ క్వశ్చన్స్. ఇప్పుడు చాలా మందికి నాగవంశీ గారు పర్సనల్ గురించి ఎక్కువ తెలియదు. మన పాడ్కాస్ట్ చేసినా సరే చాలా వరకు అక్కడ కూడా మంచి వాల్స్ కట్టేసి మీకు కన్వీనియంట్ ఆన్సర్స్ కొన్ని ఇచ్చారు. ఇప్పుడు మ్యాడ్ అనేది కంప్లీట్ యూత్ ఫిల్మ్. ఫస్ట్ పార్ట్ మొత్తం కాలేజ్, చిచోరి పనులు, అమ్మాయిలు. మీ లైఫ్లో, మీ కాలేజ్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ, చిచోరి పనులు ఏమన్నా ఉన్నాయా? చివరి పనులు అంటే ఏం లేదు, చెప్పాను కదా, పెద్ద చదివింది ఏం లేదు కాలేజ్లో కూడా. ఆ 60% 65% రావడానికి టైం పట్టింది చాలా. ప్లస్ గొడవలు అంటే ఎప్పుడు ఫస్ట్ నా పేరే ఉండేది. ఐ మీన్ అవుట్ స్పోకన్ అని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా పర్మిషన్లకి అన్నిటికీ నన్నే వాడేవారు. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో అంటే అమ్మాయిలు ఇవన్నీ ఉంటుంది కదా, జూనియర్లు అమ్మాయిలు బాగుంటారని ఇది అని అదని ఇవన్నీ జరుగుతూనే ఉండేవి. లవ్ స్టోరీలు అంటూ పెద్ద. నాని అన్న మీరు ఒకే కాలేజ్, స్కూల్ ఒకటే స్కూల్ చదివారు. మీ ఇద్దరు ఎప్పుడన్నా చిల్లారన్నా స్కూల్ ఏజ్? లేదు 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 అసలు. మీకు ఆయనతో ఏం మెమరీ లేదు స్కూల్లో? పెద్ద లేదు మెమరీ. మీకు తెలుసా అన్న? నాని సేమ్ సెక్షనే ఇద్దరము, అంటే పెద్ద మెమరీస్ ఏముంటాయి స్కూల్లో చదువుకునేప్పుడు.